Hello everyone, welcome to GP Institute Informatica. I hope మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్, ఒరాకిల్ అండ్ యూనిక్స్ కంప్లీట్ కోర్స్ అనేది జీపీ ఇన్స్టిట్యూట్ అనే వెబ్సైట్లో ఉంది. లేదనుకుంటే జీపీ ఇన్స్టిట్యూట్ అనే యాప్లో కూడా కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్లో ఉంది. సో డెమోస్ అనేవి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. తెలుగులోనే చాలా క్లియర్గా, క్లారిటీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా 9849887305కి వాట్సాప్ చేయండి. ఓకేనా? నౌ ఈ సెషన్లో ఐఐసిఎస్ ఒక ఫ్రీ ట్రయల్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ సెక్యూర్ ఏజెంట్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అసలు మీ సిస్టంలో ఐఏసిఎస్ అనేది లేకపోతే ఒక ట్రయల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ సెక్యూర్ ఏజెంట్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది మాత్రమే ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఐఏసిఎస్ గురించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను కంప్లీట్ కోర్సులో ప్రతి కాన్సెప్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దిస్ ఈస్ ద ఫస్ట్ సెషన్ ఫర్ ఐఏసిఎస్ కంప్లీట్ కోర్స్. ఓకే, ఇప్పుడు ఐఏసిఎస్లో ఒక అకౌంట్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా ఉండాల్సిన ఒక థింగ్ ఏమిటంటే జీమెయిల్. ఐ హోప్ మీ అందరి దగ్గర జీమెయిల్ అకౌంట్ అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరి దగ్గరైనా లేకపోతే ఒక జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. వెరీ సింపుల్. మీకు డౌట్ వస్తే 9849887305కి వాట్సాప్ చేయండి. నౌ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. ఓకే, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే రైట్ సైడ్ పైన చూస్తే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, మీరు క్రోమ్ ఓపెన్ చేయగానే దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా? కస్టమైజ్ అండ్ కంట్రోల్ గూగుల్ క్రోమ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద. ఓకే, నౌ స్క్రోల్ డౌన్ చేస్తే కిందకి వస్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళండి. సో ఇక్కడ సెర్చ్ దగ్గర POP అని సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి కదా. సైట్ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేయండి, సైట్ సెట్టింగ్స్ దగ్గర క్లిక్ చేయండి. ఓకేనా? సో నౌ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు ఇంకా కిందకి వస్తే పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. డోంట్ అలౌ సైట్ టు సెండ్ పాపప్స్ ఆర్ యూజ్ డైరెక్ట్స్ ఉంది కదా. సో మీరేం చేయాలంటే సైట్ కెన్ సెండ్ పాపప్స్ అండ్ యూజ్ రీడైరెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇది ఎనేబుల్ చేయండి. సో ఇలా చేస్తే ఐఏసిఎస్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో మధ్యలో ఎక్కడ అబ్స్టాకిల్స్ అనేవి రావు, ఎక్కడ ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఓకేనా? మీరు ఎనేబుల్ చేయకపోతే అంటే ఆ సైట్ అనేది అలౌ చేయదు. సో మెనీ ఐఏసిఎస్ ఇన్స్టాలేషన్ ప్రాబ్లమ్స్లో ఇదొక ప్రాబ్లం. సో మేక్ ష్యూర్ మీరు ఖచ్చితంగా ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకుంటే బెటర్గా వర్క్ అవుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ బ్యాక్ రండి. నౌ ఇన్ఫర్మేటికా క్లౌడ్ ట్రయల్. ఓకేనా? ఇన్ఫర్మేటికా క్లౌడ్ ట్రయల్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఫ్రీ 30-day ట్రయల్ క్లౌడ్ డేటా ఇంటిగ్రేషన్. చూజ్ యువర్ ఫ్రీ క్లౌడ్ ప్లాట్ఫామ్ ట్రయల్. సైన్ అప్ ఫర్ యువర్ ఫ్రీ క్లౌడ్ ట్రయల్ నౌ.
సో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్రీ 30-day ట్రయల్ క్లౌడ్ డేటా ఇంటిగ్రేషన్ మీద క్లిక్ చేయొద్దు. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, క్లౌడ్ డేటా ఇంటిగ్రేషన్. మీరు ఈ 30-day ఫ్రీ ట్రయల్ అనేది ఈ లింక్ ద్వారా తీసుకుంటే మీకు ఓన్లీ డేటా ఇంటిగ్రేషన్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది. ఓకేనా? అంటే CDI థింగ్స్ మాత్రమే వస్తాయి. CAI క్లౌడ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ అనేవి రాదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేస్తే మీకు ఎలా వస్తుందంటే, సో మీకు ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఓన్లీ డేటా ఇంటిగ్రేషన్, అడ్మినిస్ట్రేటర్, మానిటర్, ఆపరేషనల్ ఇన్సైట్స్ మాత్రమే వస్తాయి. ఓకే, మీకు అర్థమైంది కదా? ఓన్లీ CDI రిలేటెడ్గా ఉన్న ఈ ఆప్షన్స్ మాత్రమే మనకు వస్తాయి. అప్లికేషన్ ఇంటిగ్రేషన్ అంటే CAI సంబంధించినవి అవి కూడా ఇక్కడ మీకు యాడ్ అవ్వాలనుకుంటే మీరు ఖచ్చితంగా సైన్ అప్ ఫర్ యువర్ ఫ్రీ క్లౌడ్ ట్రయల్ నౌ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ ఆన్ ఇట్. ఓకే, మీకు అర్థమైంది కదా? సో ఇక్కడ లింక్ చూడండి, informatica.com in trial informatica cloud.html అని రావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 30-day ట్రయల్ క్లౌడ్ డేటా ఇంటిగ్రేషన్లోకి వస్తే, అంటే చూపిస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ మీరు చూడండి, క్లౌడ్ డేటా ఇంటిగ్రేషన్ అని వస్తుంది. అవునా? అంటే CDI మాత్రమే మీకు వస్తుంది. ఈ 30-day ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఓన్లీ CDIకి మాత్రమే. మీకు CDI అండ్ CAI రావాలనుకుంటే కంపల్సరీగా సైన్ అప్ ఫర్ ఫ్రీ క్లౌడ్ ట్రయల్ నౌ దీని మీదకి రండి. క్లిక్ ఆన్ ఇట్. సో ఇలా రావాలి. ఓకేనా? నౌ ఈ పైన ఆప్షన్స్ వస్తాయి, మీరు జస్ట్ వెళ్ళగానే ఇవన్నీ ఓపెన్ అవుతాయి. మీరు క్లిక్ కూడా చేయక్కర్లేదు. సో ఇవేమీ అవసరం లేదు. జస్ట్ సైడ్కి వచ్చి ఇక్కడ ఫామ్ ఉంది కదా, ఓకే, జస్ట్ ఈ ఫామ్ అనేది ఫిల్ చేయండి. ఫస్ట్ నేమ్ GP, లాస్ట్ నేమ్ ఇన్స్టిట్యూట్. మీరు మీ నేమ్ అనేది ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. జాబ్ టైటిల్ మనం డెవలపర్స్ కాబట్టి డెవలపర్ అని ఇస్తున్నాను. వర్క్ ఈమెయిల్, ఇది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క ఈమెయిల్ అనేది అంటే మీ యొక్క Gmail అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మెయిల్ ID అనేది మీరు నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసి సేవ్ చేసుకోండి. ఇదే యూజర్ నేమ్గా యూజ్ అవుతుంది. ఓకేనా? అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, 1 Gmail ID = 1 ఫ్రీ ట్రయల్ అకౌంట్. ఓకేనా? ఒక్క ఫ్రీ ట్రయల్కి మాత్రమే ఈ Gmail ID యూజ్ అవుతుంది. అగైన్ 30 days అయిపోయిన తర్వాత ఇంకొక Gmail ID అనేది మనం యూజ్ చేయాలి ఫర్ అనదర్ 30 days ఫ్రీ ట్రయల్ అకౌంట్. మీకు అర్థమైంది కదా? యూజ్ మై ఈమెయిల్ అడ్రస్ యాజ్ మై యూజర్ నేమ్ క్లిక్ చేయండి. మొబైల్ నంబర్ అనేది మీరు ఏదైనా ఇవ్వచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్స్ వచ్చాయి కదా. సో మీ నెంబర్ ఇస్తే ఇన్ఫర్మేటికా ప్రొడక్ట్స్ గురించి మీకు కాల్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఒక ర్యాండమ్ నెంబర్ అనేది ఇస్తే బెటర్. ఏం పర్వాలేదు, ఇవ్వచ్చు. ఆర్గనైజేషన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్. కంట్రీ అనేది మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ ఇవ్వచ్చు. ఓకే, మీరు ఎక్కడ ఉంటే ఆ స్టేట్ నేమ్ అనేది మీరు ఇవ్వచ్చు. సిటీ అనేది కూడా మీరు ప్రొవైడ్ చేయండి. పోస్టల్ కోడ్ అనేది
కంపల్సరీగా ఇవ్వండి. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు డేటా సెంటర్ లొకేషన్ అనేది ఏషియా పసిఫిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఈ ఆప్షన్ ఏమిటంటే ఇన్ఫర్మేటివ్గా మే సెండ్ మీ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ వయా ఈమెయిల్స్ అండ్ టెలిఫోన్. వాళ్ళ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ కోసం మీకు కాల్ చేయొచ్చు, ఈమెయిల్ అనేది సెండ్ చేస్తారు. ఎప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు అవసరం లేదు. ఐ హ్యావ్ రెడ్ అండ్ అగ్రీడ్. సో ఇది కంపల్సరీగా క్లిక్ చేయండి, అప్పుడే మనకి ఇది యాక్టివేట్ అవుతుంది. చూడండి, ఓకేనా? మీకు అర్థమైంది కదా ఇక్కడ వరకు? వెరీ సింపుల్. ఈ లింక్ అనేది చూడండి, ఇన్ఫర్మేటికా క్లౌడ్ HTML అనే దాంట్లోకి మీరు రావాలి. ఓకే, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జాబ్ టైటిల్, డెవలపర్, వర్క్ ఈమెయిల్ అనేది జీమెయిల్ ఒకటి ఇవ్వండి. అండ్ యూజ్ మై ఈమెయిల్ అడ్రస్ యాజ్ మై యూజర్ నేమ్. ఒక ర్యాండమ్ నెంబర్ ఇవ్వండి. ఆర్గనైజేషన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. అండ్ మీరు ఎక్కడ ఉంటున్నారో అడ్రస్ అనేది ఇవ్వండి. అదర్వైజ్ నేను ఎలా అయితే ఇస్తున్నానో అలాగా సేమ్ మీరు ఇచ్చేసినా పర్వాలేదు, బట్ మీ యొక్క జీమెయిల్ ఐడి అనేది ఇవ్వండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను కాబట్టి అగైన్ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఇది యూజ్ అవ్వదు. ఓకే, స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్ అకౌంట్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ఇట్. సో ఇక్కడ ఇలా బఫర్ అవుతుందంటే ప్రాసెస్ అవుతుందని అర్థం. సో వెయిట్ ఫర్ ఇట్. ఓకే, సక్సెస్ అయింది. మీరు రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి కంటిన్యూ చేయొచ్చు, అదర్వైజ్ క్యాన్సిల్. ఓకేనా? జస్ట్ ఏం లేదు, ఈ ఆప్షన్స్ దగ్గరికి వెళ్తుంటే చాలు ఇవి ఓపెన్ అవుతాయి, క్లిక్ కూడా చేయక్కర్లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి. సో లుక్ ఫర్ అన్ ఈమెయిల్ దట్ ప్రొవైడ్స్ యువర్ లాగిన్ ఇన్ఫర్మేషన్ అండ్ గెట్ స్టార్టెడ్ టుడే. మనం ఏదైతే జీమెయిల్ ఐడి అనేది ఇచ్చామో దానికి వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఓకేనా? ఒకసారి చెక్ చేద్దాం. న్యూ ట్యాబ్, జీమెయిల్. ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేటివ్గా ఇంటెలిజెంట్ క్లౌడ్ సర్వీసెస్ నుంచి ఒక మెయిల్ అనేది వచ్చింది. ఓపెన్ చేయండి. ఓకే, డియర్ జీపీ, వెల్కమ్ టు ద ఇన్ఫర్మేటికా ఫ్యామిలీ. వీఆర్ సో గ్లాడ్ దట్ యు ఆర్ హియర్. ఓకే, 48 hours లోపలనే మనం వెరిఫై అనేది చేసుకోవాలి. ఓకేనా? అండ్ ఈ యూజర్ నేమ్, లాగిన్ URL అనేది కాపీ చేసుకుని నోట్ ప్యాడ్లో సో పేస్ట్ చేసి సేవ్ చేయండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నౌ ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ వెరిఫై మీ నౌ అని ఉంది కదా, సో దీని మీద మీరు క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ ఆన్ ఇట్. నౌ ఇప్పుడు మనకి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమని మనకి ఒక పేజ్ ఓపెన్ అయింది. మనం ఏ పాస్వర్డ్ ఇచ్చినా పర్వాలేదు, బట్ పాస్వర్డ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ నేను ఇన్ఫర్మేటికా @cloud అని ఇస్తున్నాను. ఇన్ఫర్మేటికా @cloud. మినిమం పాస్వర్డ్ అనేది 9 characters ఉండాలి. స్ట్రాంగ్గా ఉంటే ఇంకా బెటర్. ఓకేనా? సో చూడండి, యూజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్. సో ఈ విధంగా ఉండాలి అని చెప్తుంది. ఓకే, పేస్ట్ ఇట్ అండ్ పేస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎలాంటి స్పేస్ అనేది లేదు. ఓకే, చూజ్ అన్ ఆప్షన్. ఒక ఆప్షన్ చూస్ చేసుకుందాం. సెక్యూరిటీ క్వశ్చన్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? నేను వాట్ ఈజ్ యువర్ పెట్ నేమ్ అని ఉంది కదా, అది ఇస్తున్నాను. సో జస్ట్ నేమ్ అనేది ఇవ్వండి, మీ పెట్ యొక్క నేమ్. ఓకే,
క్లిక్ హియర్ టు రిసీవ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ ఫ్రమ్ ఇన్ఫర్మేటికా అబౌట్ ప్రోడక్ట్స్. సో మనకి ఎలాంటి మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు కాబట్టి దీని మీద క్లిక్ చేయొద్దు. ఓకే, నౌ సబ్మిట్. జస్ట్ ఏం లేదు, పాస్వర్డ్ ఇచ్చాం, సెక్యూరిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇచ్చాం, అంతే. ఓకే, సబ్మిట్. ఓకే, సబ్మిట్ చేసాం. డూ యూ వాంట్ టు రిసీవ్ పీరియాడిక్ అప్డేట్స్ అబౌట్ ప్రొడక్ట్స్, సొల్యూషన్స్ అండ్ ఈవెంట్స్. ప్రొడక్ట్స్ గురించి, ఈవెంట్స్ గురించి మీరు ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేదనుకుంటే నో మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ఇట్. నో, ప్రజెంట్ అవసరం లేదు, సో అందుకే నేను నో అన్నాను. లోడ్ అవుతుంది. దట్స్ ఇట్. సో చూసారుగా, డోంట్ షో అగైన్. మనకి ఏదైతే కావాలో అవి ఇక్కడ కనిపిస్తున్నాయి. డేటా ఇంటిగ్రేషన్ అంటే సిడిఐ, డేటా ఇంటిగ్రేషన్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మనకు వచ్చాయి. అడ్మినిస్ట్రేటర్, మానిటర్, ఆపరేషనల్ ఇన్సైట్స్. అదేవిధంగా సిఏఐ అంటే క్లౌడ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్. ఈ అప్లికేషన్స్ చూడండి, అవునా? అప్లికేషన్ ఇంటిగ్రేషన్ కన్సోల్, ఏపీఐ పోర్టల్, ఏపీఐ మేనేజర్, ఏపీఐ సెంటర్. ఓకేనా? దిస్ ఇస్ ద ప్రాసెస్. ఎక్కడ మిస్టేక్ చేయొద్దు. నేను ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ స్టెప్స్ అబ్జర్వ్ చేస్తూ మీరు చేస్తే, సో మీరు కూడా ఇన్ఫర్మేటికా క్లౌడ్ సర్వీసెస్లో ఒక అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేయొచ్చు. ఎక్కడి వరకు మీకు అర్థమైంది కదా? ఏదైనా డౌట్ ఉంటే అగైన్ ఇంకొకసారి ఈ వీడియోని చూడండి, బాగా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇలా అకౌంట్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ లాగౌట్ అని ఉంది కదా, సో ఇప్పుడు మనం లాగౌట్ అవుదాం. ఎలా లాగిన్ అవ్వాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లిక్ ఆన్ లాగౌట్. ఓకే, లాగౌట్ అయ్యాం. సో ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది మీరు ఇస్తే లాగిన్ అయిపోవచ్చు. అవి ఇక్కడ ఉన్నాయి కదా, యూజర్ నేమ్ అండ్ మనం ఇచ్చిన పాస్వర్డ్. ఓకేనా? మరి లాగిన్ యూఆర్ఎల్ ఏంటి? అదేమిటంటే వెరీ సింపుల్. ఒక న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేశాను, జస్ట్ న్యూ ట్యాబ్. మీరు ఎప్పుడైనా సరే లాగిన్ అవ్వాలనుకుంటే డైరెక్ట్గా ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఎంటర్. సో డైరెక్ట్గా మనకి ఈ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అయ్యింది. సో ఇప్పుడు మనం యూజర్ నేమ్ అనేది తీసుకుందాం. ఎలాంటి స్పేసెస్ అనేవి రాకూడదు. నెక్స్ట్ పాస్వర్డ్. ఓకే, స్పేస్ అనేది రాకూడదు. పేస్ట్. జస్ట్ క్లిక్ ఆన్ లాగిన్. సో లాగిన్ అయ్యాం కదా, ఓకేనా? సో ఈ విధంగా మనం అకౌంట్ క్రియేట్ చేయాలి అండ్ లాగిన్ చేయాలి. ఓకేనా? ఓకే, ఐఐసిఎస్లో ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? సెక్యూర్ ఏజెంట్ అనేది ఇన్స్టలేషన్ చేయాలి. వెరీ సింపుల్. ఇన్స్టలేషన్ అనేది మీరు సి డ్రైవ్లో అయినా చేయొచ్చు, డి డ్రైవ్లో అయినా మీరు ఇన్స్టాల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ మినిమం ఒక 30 GB టు 50 GB స్పేస్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం సెక్యూర్ ఏజెంట్ అనేది ఇన్స్టాల్ చేయాలి కాబట్టి, సో దానికోసం మనం అడ్మినిస్ట్రేటర్ కనిపిస్తుంది కదా ఇక్కడ, అడ్మినిస్ట్రేటర్ అని, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ఇట్. సో బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. పవర్ సెంటర్కి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం లేదు మనం చేసేటప్పుడు. బట్ ఈ ఇన్ఫర్మేటికా ఐఏసిఎస్ అనేది క్లౌడ్ రిలేటెడ్కి సంబంధించింది కాబట్టి ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా?
సో ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, లైసెన్సెస్, సెటప్, మీటరింగ్, సెట్టింగ్స్, యూజర్స్, యూజర్ గ్రూప్స్, యూజర్ రోల్స్. సో ఇవన్నీ ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం ఈ అడ్మినిస్ట్రేటర్లోకి ఎందుకు వచ్చాం? సెక్యూర్ ఏజెంట్ అనేది ఇన్స్టాల్ చేయటానికి. సో దానికోసం మనం ఇప్పుడు రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ ఆన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో జస్ట్ దీని మీద క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది. సో మేనేజ్ క్లౌడ్ సెక్యూర్ ఏజెంట్స్, న్యూ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, జనరేట్ ఇన్స్టాల్ టోకెన్, డౌన్లోడ్ సెక్యూర్ ఏజెంట్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ డౌన్లోడ్ సెక్యూర్ ఏజెంట్. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది విండోస్, లినక్స్. మన యొక్క సిస్టమ్ విండోస్లో ఉంది కాబట్టి సో విండోస్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఇన్స్టాల్ టోకెన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఖచ్చితంగా మర్చిపోకుండా కాపీ చేసుకోండి. ఓకే, కాపీడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఓకే, ఇన్స్టాల్ టోకెన్ అనేది జస్ట్ పేస్ట్ చేశాను. అండ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఉంది మంది. ఓకే, మీరు కూడా సేమ్ ఇదే విధంగా కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. సో నౌ ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్, డౌన్లోడ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్లోడ్ అవుతుంది. ఏజెంట్ 64 ఇన్స్టాల్, జస్ట్ 143 MB మాత్రమే ఉంది. సో డౌన్లోడ్ అవనివ్వండి. ఇట్స్ డన్. డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. గో టు డౌన్లోడ్స్. సో ఇక్కడ ఏజెంట్ 64 ఇన్స్టాల్ అని కనిపిస్తుంది కదా, ఇదే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసాం. దీని మీద రైట్ క్లిక్ చేయండి. ఓకే, సెకండ్ ఆప్షన్ చూడండి, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ఇట్. ఓకేనా? ఎస్ మీద క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ అనేది అవుతుంది. సో జస్ట్ సి డ్రైవ్లో ఈ ఇన్ఫర్మేటికా క్లౌడ్ సెక్యూర్ ఏజెంట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇది లొకేషన్. మీరు చేంజ్ చేయొచ్చు అనుకుంటే చేంజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఆల్రెడీ నా సి డ్రైవ్లో స్పేస్ అనేది ఉంది. 30 to 50 GB స్పేస్ అనేది ఉంటే సరిపోతుంది. ఓకేనా? మీరు చేంజ్ చేయాలనుకున్నా మీరు చూస్ చేసుకుని చేంజ్ అనేది చేయొచ్చు. ఓకే, దిస్ పీసీ మీరు చూడొచ్చు, సిలో 73 GB స్పేస్ ఉంది అండ్ డిలో 31 స్పేస్ ఉంది. సో నేను సిలోనే మేక్ ఏ న్యూ ఫోల్డర్, ఇన్ఫర్మేటికా సెక్యూర్ ఏజెంట్ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాను అంతే, ఏమీ లేదు. సో క్లిక్ ఆన్ ఓకే. జస్ట్ ఇది నేను క్రియేట్ చేసిన ఫోల్డర్ సి డ్రైవ్లో. సో ఈ ఫోల్డర్లో ఇన్ఫర్మేటికా సెక్యూర్ ఏజెంట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా?
క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇది రిక్వైర్డ్ స్పేస్ మనకి అవైలబుల్లో ఉంది, ఈ స్పేస్. ఓకేనా, బైట్స్లో చూపిస్తుంది అంతే, ఏమీ లేదు. సో నౌ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఇన్స్టాల్ అవుతుంది. చాలా స్పీడ్గా ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది మనం చెయ్యాలి. యూజర్ నేమ్, సో మనం ఇచ్చిన జీమెయిల్ ఐడి యూజర్ నేమ్. సో ఇది యూజర్ నేమ్ అనేది కాపీ చేయండి. పేస్ట్ ఇట్. నెక్స్ట్ ఇన్స్టాల్ టోకెన్. సో ఇదే కదా ఇన్స్టాల్ టోకెన్. సో తీసుకుందాం, కాపీ అండ్ పేస్ట్. ఓకే, జస్ట్ యూజర్ నేమ్ అండ్ ఇన్స్టాల్ టోకెన్, కాపీ అండ్ పేస్ట్. క్లిక్ ఆన్ రిజిస్టర్. సెక్యూర్ ఏజెంట్ కోర్ ఈజ్ రన్నింగ్. ఆల్ సర్వీసెస్ అనేవి రెడీగా లేవు, ఇవి రన్ అవుతున్నాయి. సో ఇక్కడ రీస్టార్ట్ అని ఉంది, స్టాప్ అని ఉంది, ప్రాక్సీ అని ఉంది. సో ఇవేమీ క్లిక్ చేయొద్దు. ఓకే, జస్ట్ ఇది రన్ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో మినిమైజ్ ద విండో. IICSలోకి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు మనం అడ్మినిస్ట్రేటర్ దగ్గరికి వచ్చాం. IICS ఓపెన్ చేసాం. సో ఇక్కడ మీకు రీలోడ్ అని కనిపిస్తుంది కదా, రీలోడ్ దిస్ పేజ్. ఓకే, క్లిక్ ఆన్ ఇట్. జస్ట్ పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. ఇట్స్ లోడింగ్. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది నా డెస్క్టాప్ యొక్క నేమ్. సో ఇక్కడ మీకు మీ యొక్క ల్యాప్టాప్ యొక్క నేమ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ యారో మార్క్ దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ ఆన్ ఇట్. దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు రీఫ్రెష్ స్టేటస్ ఎడిట్. ఓకే, ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టేటస్ అనేది నాట్ ఆల్ ద సర్వీసెస్ ఆర్ రన్నింగ్. ఓకే, సో కామన్ ఇంటిగ్రేషన్ కాంపోనెంట్స్ అనేవి అప్ అండ్ రన్నింగ్లో ఉంది. అండ్ మాస్ ఇంజెషన్, OI డేటా కలెక్టర్, డేటా ఇంటిగ్రేషన్ సర్వర్, ప్రాసెస్ సర్వర్ ఇవి ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో స్టార్టింగ్లో అంటే ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే ఇవన్నీ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటాయి. ఓకేనా? సో టైం తీసుకున్న తర్వాత ఇలా అప్ అండ్ రన్నింగ్లోకి వస్తాయి. సో టైం తీసుకుంటుందని మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో రీఫ్రెష్ స్టేటస్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రీఫ్రెష్ అనేది అవుతుంది. క్లిక్ ఆన్ ఇట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 3 సర్వీసెస్ అనేవి అప్ అండ్ రన్నింగ్ అయ్యాయి. ఓకేనా? సో గివ్ సమ్ టైమ్. ఓకే, సో ఇక్కడ న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను.
నేను చాలా క్లియర్గా ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్, ఒరాకిల్ అండ్ యూనిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు యాప్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ల్యాప్టాప్ ఆర్ సిస్టంలో మీరు చూడాలనుకుంటే జీపీ ఇన్స్టిట్యూట్, జస్ట్ gpinstitute.in అని సెర్చ్ చేయగానే ఎంటర్ చేయండి. డైరెక్ట్గా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? అదర్వైజ్ ఎప్పుడైనా డైరెక్ట్గా ఈ పేజ్ అనేది ఓపెన్ అవ్వకపోతే జస్ట్ జీపీ ఇన్స్టిట్యూట్, ఓకేనా, జీపీ ఇన్స్టిట్యూట్ అని ఎంటర్ చేయగానే మీకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, హోమ్ పేజ్, క్లిక్ ఆన్ ఇట్. సో ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో పైన, దీని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం లాగిన్ అవ్వచ్చు. ఇది జస్ట్ మన యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క ఓఆర్జీ కోడ్. ఓకేనా? సో ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇస్తే ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో అది ఎంటర్ చేయగానే మీ నేమ్ అండ్ జీమెయిల్ ఐడి అనేది ఇస్తే మీరు లాగిన్ అవ్వచ్చు. సో సక్సెస్ఫుల్. సో ఇక్కడ మీరు మీ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, వాంట్ టు సైన్ ఇన్ యాజ్ పేరెంట్ అని అడుగుతుంది కదా, ఇది ఎప్పుడు ఆఫ్లోనే ఉంచండి, ఆన్ చేయొద్దు. ఓకేనా? పేరెంట్గా సైన్ ఇన్ అవుతే మీకు కోర్సెస్ అనేవి కనిపించవు. సో ఇది ఎప్పుడూ ఆఫ్లోనే ఉంచండి. జస్ట్ మీ నేమ్ అండ్ జీమెయిల్ ఐడి ఇచ్చి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయగానే మనం లాగిన్ అవుతాం. సో సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్, ఒరాకిల్ అండ్ యూనిక్స్. ఇది కంప్లీట్ కోర్స్. ఇది ఓన్లీ ఒరాకిల్ కోర్స్, ఇది ఓన్లీ ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ కోర్స్. ఓకేనా? సో ఈ 3 కోర్సెస్ అనేవి మీరు తీసుకుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు రెజ్యూమ్లో ఈ ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్, ఒరాకిల్, యూనిక్స్ అని మెన్షన్ చేస్తే మీకు ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో క్లిక్ ఆన్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ వ్యూలో ఉంది, అంటే మొత్తం అంతా మీరు చూడొచ్చు. ఈ కంప్లీట్ కోర్స్ అనేది సర్టిఫికేషన్ అవైలబుల్. టోటల్ 88 వీడియోస్ ఉన్నాయి అండ్ 50 ఫైల్స్. ఇక్కడ మీరు డెమోస్ అండ్ ఫ్రీ కంటెంట్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో యాక్చువల్ కంటెంట్ అనేది ఇక్కడ ఉంది. కంటెంట్ మీద క్లిక్ చేయండి. సో సాఫ్ట్వేర్ ట్రైనింగ్, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మెటీరియల్స్ అనేవి 50 ఉన్నాయి. సో ఇవన్నీ ప్రతి సెషన్కి నోట్స్, పీపీటీస్ అండ్ మ్యాపింగ్స్ ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో ప్రతిదీ నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఇది మీరు డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ సిస్టంలోకి. అండ్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఫోల్డర్లో ఉంచాను. సో మెనీ ఉంటాయి, చాలా ఉంటాయి. రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రతిదీ. అండ్ ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అండ్ ఒరాకిల్, యూనిక్స్ ఈ ఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ప్రతి కాన్సెప్ట్ అనేది చాలా చాలా డీటెయిల్డ్గా, అసలు చాలా కష్టమైన ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దానిని నేను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా బ్యాక్గ్రౌండ్లో డేటా ఎలా ఫ్లో అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు చాలా ఈజీగా, మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఎవరైనా సరే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి, అంటే ఏబిసిడీల దగ్గర నుంచి ఎలా అయితే మనం నేర్చుకుంటామో ఆ విధంగా ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అస్సలు మిస్ అవ్వద్దు. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి
ఎవరికైనా సరే చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మీరు ప్రైస్ చూసుకుంటే యాక్చువల్గా బయట ఇదే కోర్స్ 15,000 కన్నా ఎక్కువగా ఉంటుంది. బట్ అందరికన్నా చాలా బాగా క్లియర్గా ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ ఆల్సో. ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, మధ్యలో ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫైనల్గా ఈ 3 సబ్జెక్ట్స్కి నేను కేవలం వెరీ వెరీ లెస్ అమౌంట్, జస్ట్ 5,000 మాత్రమే నేను ప్రైజ్ అనేది ఇక్కడ ఇచ్చాను. అంటే జస్ట్ 5,000కి మాత్రమే ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి మీరు నేర్చుకోవచ్చు చాలా సులువుగా. సో మీరు బై చేయాలనుకుంటే క్లిక్ ఆన్ బై నౌ. సో ఇక్కడ మీరు చూడొచ్చు, యూపీఐ పేమెంట్ చేయొచ్చు, ఫోన్పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్, కార్డ్స్. ఓకేనా? మీరు జస్ట్ క్లిక్ చేస్తే చాలు మీకు పేమెంట్ అనేది కనిపిస్తుంది. స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది, ఆ స్కాన్ చేసి మీరు చేయొచ్చు. లేదనుకుంటే మీరు ప్లే స్టోర్లో జీపీ ఇన్స్టిట్యూట్ అని సెర్చ్ చేయగానే వస్తుంది. iOSలో కూడా మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని యాప్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా ఈ 9849887305కి మీరు వాట్సాప్ చేయండి. ఓకే, సో నౌ గో టు అవర్ అడ్మినిస్ట్రేటర్ పేజ్. సో ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం, క్లిక్ ఆన్ ఇట్. సో అన్ని సర్వీసెస్ అనేవి అప్ అండ్ రన్నింగ్లో ఉన్నాయి. సో జస్ట్ టైం తీసుకుంటుంది అంతే, ఇవన్నీ అప్ అండ్ రన్నింగ్లోకి వస్తాయి. ఖచ్చితంగా ఇవి అప్ అండ్ రన్నింగ్లోనే ఉండాలి, లేకపోతే వర్క్ అవ్వదు. ఓకేనా? అట్లీస్ట్ ఈ డేటా ఇంటిగ్రేషన్ సర్వర్ అనేది అప్ అండ్ రన్నింగ్లో ఉండాలి. అండ్ కామన్ ఇంటిగ్రేషన్ కాంపోనెంట్స్ ఉంది కదా, అట్లీస్ట్ ఈ 2 కాంపోనెంట్స్ అయినా సరే ఖచ్చితంగా అప్ అండ్ రన్నింగ్లో ఉండాలి. సో ఇవన్నీ నేను మన IICS కోర్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఓకే, సో ప్రజెంట్ మనం ఏం చేసాం, IICSలో అకౌంట్ అనేది క్రియేట్ చేసాం. ఇన్స్టాలేషన్ అనేది సెక్యూర్ ఏజెంట్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ చేసాం. ఓకేనా? నౌ ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, సో ఒరాకిల్ అనేది SQL డెవలపర్ ఓపెన్ చేస్తున్నాను. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఒరాకిల్ అయినా సరే మన సెక్యూర్ ఏజెంట్ అయినా సరే రన్ అవ్వాలనుకుంటే సర్వీసెస్లోకి వెళ్ళి సర్వీసెస్ని స్టార్ట్ చేయండి. ఓకేనా? సర్వీసెస్ అనేవి రన్నింగ్లో ఉండాలి. మీకు తెలుసు కదా, ఈ సెర్చ్ హియర్ దగ్గరికి వెళ్ళి సర్వీసెస్ అని టైప్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. సో సర్వీసెస్ ఆల్వేస్ రన్నింగ్లో ఉంటేనే ఇవి వర్క్ అవుతాయి. ఈ సెక్యూర్ ఏజెంట్ అయినా, ఈ ఒరాకిల్ అయినా, పవర్ సెంటర్ అయినా సరే, ఇవన్నీ నేను చాలా క్లియర్గా మన కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడొచ్చు, ఇక్కడ జీపీ ప్రాక్టీస్ అనే స్కీమా ఉంది కదా, అది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ అయ్యింది. సో ఇక్కడ సో మెనీ టేబుల్స్ ఉంటాయి. ఒక టేబుల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్. సో 2 కాలమ్స్ అండ్ డేటా అనేది ఉంది. ఇది మనం చాలా ఈజీగా ఇన్ఫర్మేటివ్గా పవర్ సెంటర్లోకి ఈ డేటాని మనం లోడ్ చేసి ప్రాసెస్ చేసి, అంటే ETL ప్రాసెస్, ఫైనల్గా అగైన్ టార్గెట్ టేబుల్లోకి లోడ్ చేస్తాం. అవునా? సేమ్ ప్రాసెస్ ఇప్పుడు క్లౌడ్లో ఎలా చేయాలి? మన ఇన్ఫర్మేటికాలో మన డేటాబేస్లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక కనెక్షన్ అనేది యూజ్ చేస్తాం. అవునా? సో ఆ విధంగా మనం డేటాని మనం తీసుకుంటాం. సో అదేవిధంగా ఈ IICSలో కూడా డేటాని తీసుకోవాలి, ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి, లోడ్ చేయాలంటే మనం కనెక్షన్స్ అనేవి ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. కనెక్షన్ లేకుండా మనం డేటాని తీసుకోలేం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వెరీ సింపుల్, ఒక కనెక్షన్ అనేది క్రియేట్ చేయాలి. ఎలా? సో ఇక్కడ కనెక్షన్స్ అని కనిపిస్తుంది కదా,
వెరీ సింపుల్. మనం ఇన్ఫర్మేటికా అడ్మినిస్ట్రేటర్లో ఉన్నాం, మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీని మీద క్లిక్ చేయగానే ఇవన్నీ ఓపెన్ అయ్యాయి. మనం ఎక్కడున్నాం? అడ్మినిస్ట్రేటర్ దీంట్లో క్లిక్ ఆన్ ఇట్. సో ఇక్కడ సర్వీసెస్ అప్ అండ్ రన్నింగ్లో ఉన్నాయా లేదా అని మనం చెక్ చేసాం. అన్నీ రన్నింగ్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఒక కనెక్షన్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, కనెక్షన్స్ అని. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ఇట్. ఓకే, కనెక్షన్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? దేర్ ఆర్ నో కనెక్షన్స్ టు యాడ్ ఏ కనెక్షన్, క్లిక్ న్యూ కనెక్షన్. క్లియర్గా చెప్పారు, న్యూ కనెక్షన్ మీద క్లిక్ చేయమని. పైన కనిపిస్తుంది కదా న్యూ కనెక్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ఇట్. ఓకే, సో చాలా క్లియర్గా ఓన్లీ 3 కనిపిస్తున్నాయి. కనెక్షన్ నేమ్ ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా రెడ్ కలర్లో, అలా ఇండికేట్ చేస్తే ఖచ్చితంగా మనం ఫిల్ చేయాలి. సో కనెక్షన్ నేమ్ అనేది ఇవ్వండి. సో ఇదేంటి, మనం ఒరాకిల్కి కనెక్షన్ ఇస్తున్నాం కాబట్టి జస్ట్ ఒరాకిల్ _కనెక్షన్, ఒరాకిల్ _కనెక్షన్ అని ఇచ్చాను, అంటే ఒరాకిల్ కనెక్షన్ అని. టైప్ ఏమిటి? సెలెక్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు సో మెనీ డేటాబేసెస్ ఉన్నాయి. మనదేమిటి? ఒరాకిల్ డేటాబేస్ కాబట్టి ఒరాకిల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి, మనం ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ఓకేనా? ఒరాకిల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ. ఒరాకిల్ కనెక్షన్ ప్రాపర్టీస్, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ది ఏమిటి? మన రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ మీరు చూడొచ్చు మీ యొక్క ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ యొక్క నేమ్. సో ఇది దీని మీద క్లిక్ చేయండి. ఇది నా డెస్క్టాప్ యొక్క నేమ్. అదేవిధంగా మీ యొక్క ల్యాప్టాప్ యొక్క నేమ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అదే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. యూజర్ నేమ్ ఏమిటి? సో మనం ఏ స్కీమా అయితే మనం కనెక్ట్ చేయాలనుకుంటున్నామో, సో ఫస్ట్ ఒరాకిల్ ఓపెన్ చేయండి, SQL డెవలపర్. సో ఇదే కదా, ఈ స్కీమాలో ఈ టేబుల్ ఉంది. సో ఈ స్కీమా కాబట్టి రైట్ క్లిక్ ఆన్ ఇట్. డౌన్లో ప్రాపర్టీస్, క్లిక్ ఆన్ ఇట్. ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. సో మనకి ప్రాపర్టీస్ ఓపెన్ అయ్యాయి, అవునా? సో ఇక్కడ మీరు చూడొచ్చు యూజర్ నేమ్, పాస్వర్డ్. యూజర్ నేమ్ అనేది కాపీ చేయండి. ఇదే కదా యూజర్ నేమ్, పేస్ట్ ఇట్. సో పాస్వర్డ్ అనేది ఇవ్వండి. సో టైప్ చేయండి పాస్వర్డ్ అనేది, ఓకేనా? హోస్ట్ నేమ్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. హోస్ట్ నేమ్ ఏమిటి? లోకల్ హోస్ట్. ఓకే, లోకల్ హోస్ట్. పోర్ట్ నెంబర్ 1521. సర్వీస్ నేమ్ అనేది XE. ఇక్కడ మీరు చూడొచ్చు సర్వీస్ నేమ్ అనేది XE 1521 లోకల్ హోస్ట్. 1521 లోకల్ హోస్ట్. ఓకేనా? ఫైనల్గా పేజ్ కనెక్షన్. ఓకే, పేజ్ కనెక్షన్ అనేది MS Windows Latin 1. ఫస్ట్ది క్లిక్ చేయండి. ఓకే, సో అన్ని డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేస్తాం. సో డౌన్కి వద్దాం. సో ఇక్కడ ఇంకెలాంటి డీటెయిల్స్ అనేవి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇంపార్టెంట్ ప్రతిదీ మనం ఫిల్ చేసాం కాబట్టి ఫైనల్గా టెస్ట్ కనెక్షన్ క్లిక్ చేయండి. టెస్ట్ కనెక్షన్, జస్ట్ టెస్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు ద టెస్ట్ ఫర్ దిస్ కనెక్షన్ వాజ్ సక్సెస్ఫుల్గా మనం కనెక్షన్ అనేది
ఇక్కడ ప్రొవైడ్ చేసాం. అండ్ ఆల్సో దీని యొక్క మీనింగ్ ఏమిటంటే మీ యొక్క ఇన్ఫర్మేటికా IICS అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యింది. ఎస్, సక్సెస్ఫుల్గా సెక్యూర్ ఏజెంట్ అనేది ఇన్స్టాల్ అయ్యింది అండ్ రన్ అవుతుంది. మనం కనెక్షన్స్ కూడా ప్రొవైడ్ చేసాం. ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్ఫుల్. ఓకేనా? ఇప్పుడు మీరు మ్యాపింగ్స్ అనేవి చేయొచ్చు, ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేయొచ్చు, డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ కనెక్షన్స్ క్రియేట్ చేసి మనం డేటాని లోడ్ చేయొచ్చు. సో ఇవన్నీ మనం ఇప్పటి నుంచి చేయొచ్చు. ఓకేనా? సో ఈ IICS, ఈ CDI అంటే క్లౌడ్ డేటా ఇంటిగ్రేషన్, CAI అంటే క్లౌడ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్. ఈ కంప్లీట్ కోర్స్ అనేది నేను స్టార్ట్ చేశాను. ఇది కూడా తెలుగులోనే చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ IICS అనేది మీరు నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అండ్ ఒరాకిల్ యూనిక్స్, మరీ ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్, ఈ ఒరాకిల్ నేర్చుకుంటే చాలా ఈజీగా ఈ IICS కోర్స్ అనేది సులువుగా నేర్చేసుకోవచ్చు. ఓకేనా? జస్ట్ పవర్ సెంటర్కి ఎక్స్టెన్షన్గా, అంటే నెక్స్ట్ స్టెప్లో ఈ యొక్క IICS అనేది ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే మీ రెజ్యూమ్లో ఈ IICS అండ్ ఈ ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్, ఒరాకిల్ యూనిక్స్ ఈ సబ్జెక్ట్స్ని మీరు మెన్షన్ చేస్తారో మీ రెజ్యూమ్ వెయిట్ అనేది పెరుగుతుంది. అంటే మీకు ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. సో ఇది మీరు సులువుగా నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అనేది త్వరగా నేర్చుకోండి. దాని తర్వాత ఈ IICS దగ్గరికి రండి. ఓకేనా? సో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా ఈ 9849887305కి వాట్సాప్ చేయండి. ఓకేనా? ఓకే, ఫైనల్గా ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది కదా, సో సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు కనెక్షన్ అనేది సేవ్ చేశారు. మీరు క్లోజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. క్లోజ్ ఎవ్రీథింగ్, క్లోజ్. ఓకే, నేను ఇప్పుడు క్లోజ్ చేస్తాను కదా. సో అగైన్ ఓపెన్ చేయడానికి ఇప్పుడు ట్రై చేస్తాను, ఓపెన్ చేస్తాను. మన ఇన్ఫర్మేటికా IICS వెబ్సైట్ అనేది ఇప్పుడు ఓపెన్ చేస్తాను, చూడండి. సో క్రోమ్ అనేది ఓపెన్ చేశాను. మీరు ఇక్కడికి వచ్చి మీ యొక్క లాగిన్ URL ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని, ఓకే, లాగిన్ URL అనేది ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్. ఓకేనా? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో జస్ట్ మీ యొక్క యూజర్ నేమ్, ఇక్కడ పేస్ట్ చేయండి అండ్ పాస్వర్డ్. లాగిన్. ఓకేనా? సో గో టు అడ్మినిస్ట్రేటర్. సో ఇదే కదా మనది. ఓకేనా? రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళండి. సో ఇది సెలెక్ట్ చేయండి, మీ యొక్క డెస్క్టాప్ నేమ్ దీని మీద సెలెక్ట్ చేయండి, క్లిక్ ఆన్ ఇట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు సర్వీసెస్ అనేవి అప్ అండ్ రన్నింగ్లో ఉన్నాయి. ఓకేనా? సో ఆల్ సర్వీసెస్ ఆర్ అప్ అండ్ రన్నింగ్. మనం ఒక కనెక్షన్ అనేది క్రియేట్ చేసాం ఒరాకిల్లో. గో టు కనెక్షన్స్. కనెక్షన్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఒరాకిల్ కనెక్షన్ అనేది సేవ్ అయింది కదా.
సో ఈ విధంగా మనం ఒరాకిల్ నుంచి డేటా అనేది లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? మనం ఇలా డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు, లేదనుకుంటే లాగౌట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇది మన సిస్టమ్ కాబట్టి నేను క్యాన్సిల్ అని చేశాను. సో రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మీరు లాగౌట్ అవ్వండి. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. లాగిన్ అయ్యేటప్పుడు ఎవరికైనా సరే మన సిస్టంలో లాగిన్ అవ్వట్లేదు అని అనిపిస్తే ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళండి. ఓకేనా? ఇన్ఫర్మేట్గా క్లౌడ్ సర్వీసెస్ చూడండి, రన్నింగ్లో ఉంది కదా. సో అందుకనే నాకు ఇది ఓపెన్ అయ్యింది. రన్నింగ్లో లేకపోతే జస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేయగానే ఇది రన్ అవుతుంది. ఓకేనా? సో ఇలాంటి సో మెనీ కాన్సెప్ట్స్ ఈ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ గురించి, ఈ క్లౌడ్ డేటా ఇంటిగ్రేషన్ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ కాన్సెప్ట్స్ చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా సరే చాలా ఈజీగా అర్థమవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా ఈ 9849887305కి వాట్సాప్ చేయండి. నేను మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. ఇది జస్ట్ ఇన్స్టలేషన్ వీడియో మాత్రమే. అసలైన కాన్సెప్ట్స్ అన్నీ మన జీపీ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ ఆర్ యాప్ ఏదైనా పర్వాలేదు, చెక్ చేయండి. కంప్లీట్ కోర్స్ కంటెంట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. డోంట్ ఫర్గెట్, మీకు డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి టెక్స్ట్ చేయొచ్చు. ఓకే, అగైన్ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.